శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, భాగవత మహాపురాణంలో మనం నిన్నటి వరకు 6 స్కందాలు పూర్తి చేసాం. 7వ స్కందం నిన్న మొదలుపెట్టాం. ఒక భాగం చెప్పుకున్నాం. ఈరోజు 2వ భాగం చెప్పుకుందాం. పరీక్షణ్ మహారాజా ముందుగా వ్యాసుల వారిని స్తోత్రం చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసోపాయ విష్ణవే నమో వై బ్రహ్మణజే వాసిష్ఠాయ నమో నమః. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. పరీక్షణ్ మహారాజా, పూర్వం ఈ తత్వసారాన్ని రాజసూయ యాగం చేసే సమయాల్లో మీ తాత గొప్ప కీర్తి గలవాడైన ధర్మరాజుకు నారద ముని వివరించాడయ్యా. తత్వసారాన్ని వీరులకు విందుగా నీకు అది వివరిస్తాను, నేను నా సొంతంగా చెప్పను. ఎవరు చెప్పింది చెప్తాను అని చెప్తున్నాడు సుఖయోగి. రాజసూయ యాగం మీ తాత చేసినప్పుడు, ధర్మరాజు చేసినప్పుడు నారద మహర్షి చెప్పిన తత్వస్వరాన్ని నీకు చెప్తాను విను. ఆయన ఏమిటి అడిగాడు అంటే, ఆయనకి విష్ణుమూర్తికి అసలు శత్రువులు మిత్రులు ఎందుకుంటారు, రాక్షసులు శత్రువులు ఎట్లయ్యారు, దేవతలు మిత్రులు ఎట్లా అయ్యారు అని కదా ప్రశ్న. దానికి తత్వసారం చెప్తున్నాను నేను అని అంటున్నాడు. ఎవరు చెప్పింది ఎవరికి? ధర్మరాజుకు నారదుడు చెప్పింది. పూర్వం ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. ఆ యాగానికి బాలుడు అజ్ఞాని అయిన శిశుపాలుడు వచ్చి కృష్ణుణ్ణి నిందించాడు. అప్పుడు ఆ హరికి కోపం వచ్చి వాడి అయిన తన చక్రాయుధంతో వాడి శిరస్సును ఖండించాడు. అలా చనిపోయిన శిశుపాలుడు తేజో రూపంలో వాసుదేవుడి శరీరంలో ప్రవేశించి దానిలో లీనమైపోయి విష్ణు సాయుధ్యం అంటే ముక్తి పొందాడు. కళ్ళారా చూసిన ధర్మరాజుకు ఈ విషయం ఆశ్చర్యం కలిగించింది. ఆ సభలో ఉన్న నారద మహర్షి దగ్గరికి వెళ్లి ముళ్ళందరూ వింటుండగా ఇలా ప్రశ్నించాడు. మునివర్యా, ఎటువంటి పుణ్యాత్ములకైనా ఎంతటి నిరక్తులకైనా మహానుభావుడైన వాసుదేవుడిలో ప్రవేశించడం వీలు కాదే. ఎటువంటి తేజస్సుకైన వానిలో ప్రవేశించే శక్తి ఉండదే. అటువంటి శత్రువు అయిన శిశుపాలుడు ఆ మహాసౌభాగ్యాన్ని ఎలా పొందాడయ్యా? ఇప్పుడు ఈయన అడిగిన ప్రశ్నే అది కదా. వృత్రాసురుని సంహరించాడు అని కదా, ఇంద్రుడిని రక్షించాడని కదా. అట్లా ఎట్లా అయింది? పూర్వం అప్పుడు చెప్తున్నాడు అన్నమాట. పూర్వం వేణుడు అనేవాడు ఒక రాజు ఉండేవాడు. వాడు వాసుదేవుణ్ణి దూషించి దేవమూర్తులైన బ్రాహ్మణుల ఆగ్రహానికి గురయ్యాడు. శపించగా చివరకు నశించిపోయాడు. తమస్సులో సమసిపోయాడు. ఈ భేది దేశానికి రాజైన శిశుపాలుడు కూడా, ఈ చేది దేశం, భేది అనే తప్పుబడింది ప్రింట్ ఇందులో, ఈ చేతి దేశానికి రాజైన శిశుపాలుడు కూడా అజ్ఞానుడు, మదాంధుడు, తత్వం తెలిసినవాడు కాదు. హరికీర్తనం సహించేవాడు కాదు. చిన్ననాటి నుంచి శ్రీహరి మాట అంటేనే సహింపలేక మండిపోయేవాడు. హరిపై ఇతనికి ఎటువంటి భక్తి లేదు. అటువంటి ఈ శిశుపాలుడు ఇప్పుడు ఏ గాఢమైన పుణ్యఫలంతో పరమాత్మలో లీలం కాగలిగాడు చెప్పండి. ఇంకా ప్రశ్నే ఇది, ధర్మరాజు ప్రశ్నే. ఇంకా ప్రశ్న కొనసాగుతుంది. స్పష్టంగా మాట్లాడలేని తమఘోషుడి పుత్రుడైన ఈ శిశుపాలుడు హరిని సాధిస్తాను, హరిని మింగేస్తాను, హరి ప్రాణాలు తీసేస్తాను, హరి అంటే నాకు అరికాల మంట, వాడు నా ప్రాణ విరోధి అంటూ ఎంతో రోషంతో, ద్వేషంతో, తాపంతో తిరుగుతూ ఉండేవాడు. పుణ్యపురుషులను దూషించేవాడు. హీనంగా క్రిమికాటకాలతో చావాల్సిన వాడు కదా. మరి దేహం దగ్ధమైన తర్వాత నరకంలో పడాలి కదా. మరి శ్రీమన్నారాయణుడి హృదయంలో ఎలా ప్రవేశించాడు? ఇంకా ప్రశ్న కొనసాగుతూనే ఉంది. రేపు మనం ఈ కథ 3వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోర హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వముల